గత ఏడాది కాలంలో మహిళలు ఈ రాష్ట్ర ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో కాలం గడిపారు, ఎలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు అనే విషయాన్ని మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మనం తీసుకుంటే క్యాలెండర్ ఇయర్ మారుతుంది తప్ప ఈ కూటమి పాలనలో ప్రభుత్వం అలాగే నాయకుల తాలూకా క్యారెక్టర్లో మాత్రం ఎటువంటి మార్పు చూడని పరిస్థితి మనం గమనించాం. అలాగే 6 పథకాలతో ఆశ చూపి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అనేది ఈ రోజు తీసుకుంటే మహిళలకు ఆర్తనాదాలు, అఘాయిత్యాలు, అబద్ధాల్ని మిగిల్చింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చి 540 రోజులు గడిచాయి. ఈ 540 రోజుల్లో 5 కోట్ల మంది ప్రజలకు వాళ్ళ తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా అమ్మకానికి పెట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నెలకో డ్రామా, రోజుకొక అబద్ధం, గంటకొక అరాచకం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి. 2025వ సంవత్సరం కూటమి పాలనలో శాంతి భద్రతల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలకి ముఖ్యంగా మహిళలకి ఎన్నో చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా, మహిళలకి శాంతి భద్రతల పరిరక్షణలో, ప్రజలకి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అభివృద్ధి ఎలానూ లేదు, అలాగే సంక్షేమము ఏ కోసనా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రక్షించాల్సిన పాలకులు ఈరోజు ప్రజల్ని భక్షిస్తూ ఉండే పరిస్థితి. అలాగే ప్రజలకి భద్రత కల్పించాల్సిన పాలకులు వాళ్ళని హింసకు గురి చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన పాలకులు ఈరోజు అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఒక ఆటవిక రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంటుందో అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. పూర్తిగా పోలీస్ వ్యవస్థని కక్ష సాధింపు రాజకీయాలకు వాడుకుంటూ ఉండే పరిస్థితి. ఎంతసేపు పోలీసుల్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతల మీద, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం మీదే దృష్టి సారిస్తున్నారు తప్ప ప్రజల భద్రత, మహిళల రక్షణ ఈరోజు గాలికి వదిలేశారు. మొదటి 6 నెలలు చూసుకుంటే హనీమూన్ పీరియడ్ కదా అని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. తర్వాత జనవరి 1 నుంచి ఈ రోజు వరకు 365 రోజులులో ఎంత దారుణంగా శాంతి భద్రతలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దెబ్బతినడమే కాకుండా రోజు రోజుకి నెలలు గడుస్తున్న కొలిది శాంతి భద్రతల్లో దిగజారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు ఈ రాష్ట్రం క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. 2025వ సంవత్సరం అనేది ఒక చీకటి సంవత్సరంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిలిపింది. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఒకవైపు మద్యం ఏరులై పారుతూ ఉంది, గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి. ఈ రోజు 90,000కు పైగా బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్ షాప్స్ ఏర్పడమే కాకుండా పెర్మిట్ రూమ్స్ కూడా అఫీషియల్ గా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మహిళల్ని, చిన్నారుల్ని, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఈ మద్యము, గంజాయి, డ్రగ్స్ కి బానిసలై ఏ విధంగా మహిళల జీవితాలని నాశనం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ఈ విధంగా పోలీస్ వ్యవస్థని కక్ష సాధింపు రాజకీయాలకి వాడుకోవడం వలన కేంద్ర హోంశాఖ నివేదికలో బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలు, పోలీసుల పనితీరులో మన రాష్ట్రం 36వ స్థానానికి దిగజారిపోయింది. ఎంత సిగ్గుచేటు! చిన్న చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే అత్యంత తక్కువ స్థానానికి మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. చట్టాల అమలులో వైఫల్యం చెందింది అంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ నివేదికలో తెలియజేయడం జరిగింది, మన రాష్ట్రం 100 పాయింట్లకి 16.70 పాయింట్లు మాత్రమే సాధించడం జరిగింది. అందులో ఐసీటీ అప్లికేషన్స్ అమలు చేయడంలో 0, ఇంటిగ్రేషన్ లో 0, అలాగే ఆపరేషన్ ఎఫిషియన్సీలో కేవలం 7.93 పాయింట్స్,
అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ లో కేవలం 8.77 పాయింట్స్ తెచ్చుకొని అత్యంత అట్టడుగు స్థానంలో ఈ రోజు రాష్ట్రంలో ఉందంటే పోలీసులకి వాళ్ళ విధులు నిర్వర్తించకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలో దాని మీదే దృష్టి పెట్టేట్టుగా ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరం అంటే మొన్ననే చూసాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వాహనాలతో కాకుండా నడిపించి నడి రోడ్డు మీద తీసుకెళ్తే దానికి డీజీపీ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాహనాలు లేకపోవడం వల్ల నడిపించి తీసుకెళ్లాము కోర్టుకి అంటూ చెప్పడం జరిగింది. అంటే డీజీపీ స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పారు అంటే వాళ్ళ వైఫల్యము, ప్రభుత్వ కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉందో మనకి ఈ మాటలు ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా ఈ రోజు నిలిచే పరిస్థితి. అలాగే డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం, ఇల్లీగల్ మద్యము అనేవి ఈ 18 నెలల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అది మేం చెప్పడం కాదు, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళ నివేదికలో ఈ విషయాన్ని వాళ్ళే చెప్పడం జరిగింది. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ వీటన్నిటి అంటే గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యము, ఇల్లీగల్ లిక్కర్ అనేది దాని గ్రోత్ ఏ విధంగా పెరిగిందంటే 213% పెరగడం జరిగింది. అలాగే నెల్లూరులో 121% గ్రోత్ పెరిగింది. ఇలా 16 జిల్లాల్లో, కోనసీమలో 72%, ఏలూరులో 50%, ఇలా తీసుకుంటూ తిరుపతి జిల్లాలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతి జిల్లాలో 1.3% గ్రోత్ పెరిగింది. అంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గంజాయి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య అనే యువజన సంఘం నాయకుడికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఎంత దారుణంగా నడి రోడ్డు మీద హత్య చేశారో మనం మొన్ననే చూసాం. అంటే ఈ గంజాయి, డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి, వీటి అమ్మకము అలాగే అవైలబిలిటీ ఏ విధంగా దొరుకుతుంది, ఈ మాఫియా వీటిని అడ్డుకున్న వ్యక్తుల్ని ఏ విధంగా హత్యలు చేస్తున్నారు అనే దానికి ఈ పెంచిలయ్య అనే యువకుడికి చేసిన హత్య, యువకుడిని చంపడం మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే తీసుకుంటే మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అది కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. 10 జిల్లాల్లో విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా గత ఏడాది అంతా తీసుకుంటే 1458 మంది మహిళలు రేప్ కి గురవడం జరిగింది. 5000 మందిని వేధించడం జరిగింది. ఈ వేధింపులన్నింటికి కారణం ఏంటి? ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ప్రభుత్వం శిక్షించటలేదు. దాని వలన ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఈ రోజు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో ఈ రోజు మహిళల మీద నేరాలు 11% పెరిగాయి. అలాగే తన కుమారుడైన లోకేష్ గారు కూడా అదే జిల్లాలో నివాసం ఉంటున్నారు. అలాగే హోంమంత్రి గారు ఇన్ఛార్జ్ గా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు గ్రోత్ పెరగడం జరిగింది. అంటే మరి వీళ్ళు నివసిస్తున్న జిల్లాలు, వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కూడా మహిళల మీద నేరాలు ఎంతగా పెరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఏపీలో ఏదైనా అవసరమై ప్రమాదకర పరిస్థితుల్లో ఒక అఘాయిత్యం జరిగినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యే టైం 26 నిమిషాలు, 25.50 నిమిషాలు టైం అనేసి కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. దేశం యావరేజ్ 18 నిమిషాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పందించే టైం 26 నిమిషాలు. అంటే ప్రజలు ప్రాణాలకి, మహిళల మాన ప్రాణాలంటే వీళ్ళకి ఎంత చులకన భావం, ఎంత నిర్లక్ష్యం అనేది స్పష్టంగా వీళ్ళు స్పందించే టైం బట్టి మనకు అర్థమవుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం 3 నుంచి 5 నిమిషాల్లో ఈ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే పోలీసులు స్పందించి వాళ్ళకి రక్షణ ఇచ్చేవారు. అలాగే ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అఘాయిత్యం చేసి హత్య చేస్తే అలాంటి పరిస్థితులు తన రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు జరగకూడదని దిశ వ్యవస్థను తీసుకురావడమే కాకుండా దిశ యాప్ తీసుకొచ్చారు. 18 దిశ పోలీస్ స్టేషన్స్ జగనన్న ఆ రోజుల్లో తీసుకురావడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పోలీసులకి 85 అవార్డ్స్ వచ్చి మొదటి స్థానంలో ఉండేది. అలాంటి పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
పూర్తిగా దిగజారే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు సామాన్యుడికి న్యాయం అనేది అందని ద్రాక్షగా ఈ రోజు మిగిలిపోయింది. అలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలకొనడం నిజంగా చాలా దురదృష్టకరం. అలాగే తీసుకుంటే ఒకవైపు మహిళలకి ప్రజలకి రక్షణ లేదు సరికదా, పోలీసుల్ని తన శాఖలో ఉన్న ఉద్యోగుల మీద కూడా అక్రమ కేసులు పెట్టే స్థాయికి దిగజార్చేశారు. అంతగా పోలీసు వ్యవస్థని తన జోబు సంస్థగా ఈ రోజు ఉపయోగించుకోవడం వలన శాంతి భద్రతల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా వైఫల్యం చెందారు అనే విషయం స్పష్టమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే ఈ గత ఏడాది 365 రోజులు 2025వ సంవత్సరం అన్ని తీసుకుంటే ఏడాది మొత్తం చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయడానికి అవినీతికి మాత్రమే ఉపయోగించుకున్నారు. అలాగే తీసుకుంటే తెలుగులో ఈ సంవత్సరాన్ని విశ్వసనామ సంవత్సరం అని పేరు పెట్టారు. గాని ఈ కూటమి పాలనలో ఈ 2025వ సంవత్సరం ఏంటంటే విశ్వాసఘాతక నామ సంవత్సరంగా మార్చేశారు వీళ్ళు. యాక్చువల్ గా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి పెద్ద మొనగాళ్ళ వీళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రజలకి మహిళలకి రక్షణ ఇవ్వని పరిస్థితుల్లో ఈ రోజు ముగ్గురు మోసగాళ్లుగా ఈ రోజు మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో. అలాగే తీసుకుంటే 3 పార్టీలకి ఓట్లేసిన మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ రోజు 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నట్టుగా ఆ మహిళల్ని చేసేశారు. చూస్తే ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తాం, పారిశ్రామికవేత్తలను చేస్తాం, ఇంట్లో ఉంటే చాలు డబ్బులు వచ్చేట్టుగా చేస్తాం, అలాగే వర్క్ ఫ్రం హోమ్ ద్వారా నెలకి ₹1,00,000 వచ్చేట్టుగా చేస్తాను, 18 సంవత్సరాలు దాటితే మీకు నెలకి ₹1,500 వచ్చేట్టుగా చేస్తాను, 50 సంవత్సరాలు దాటితే చాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి ₹4,000 పెన్షన్ ఇస్తాను, అలాగే ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని ఇలా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కదా. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ రోజు నెట్ట నిలువుగా మహిళలకు మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సైకిల్ కి ఓటేసిన మహిళల ఆశల్ని ఈ రోజు కీల్చేయడం జరిగింది. గాజు గ్లాస్ కి ఓటేసిన మహిళల నమ్మకాన్ని ఈ రోజు మొక్కలు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కమలంకి ఓటేసిన మహిళల చెవిలో ఈ రోజు పువ్వులు పెడుతూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. జగనన్న పాలనలో ఒక స్వర్ణయుగం లాంటి పాలన ఉంటే ఈ రోజు కర్మయుగం లాంటి పాలన ఈ కూటమి పాలనలో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ రోజు జగనన్న మహిళలకి ప్రజలకి అండగా నిలిస్తే ఈ రోజు ఈ కూటమి పాలన ఒక అనకొండ లాంటి పాలన ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగనన్న ఒక నిండు పొన్నమి లాంటి పాలన అందిస్తే ఈ కూటమి ఒక అమావాస్య, చీకటి అమావాస్య లాంటి పాలనని అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు జగనన్న మహిళా దోస్తి పాలన అందిస్తే ఈ రోజు మహిళా ద్రోహి పాలన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉందని స్పష్టం చేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ 18 నెలల్లోనే ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలకి మహిళలకి జగనన్న విలువ బాగా తెలిసింది. జగనన్నని ఈరోజు తలుచుకోని వాళ్ళు లేరు. ఎందుకంటే గుడిలో ఉన్న దేవుణ్ణి వెలేసి ఈ రోజు మళ్ళీ ఆ దేవుడు కావాలని ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఉంది మా పరిస్థితి అని ఈ రాష్ట్రంలో మహిళలు, కూటమికి ఓట్లేసిన మహిళలు, ప్రజలు బాధపడుతూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు జగనన్న కులం చూడలేదు, పార్టీ చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడకుండా అన్ని వర్గాల వాళ్ళకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తే ఈ రోజు ఏ కులానికి గాని, ఏ ప్రాంతానికి గాని, ఏ పార్టీకి గాని ఎవరికి కూడా ఎటువంటి పథకాలు కూడా ఇవ్వని పరిస్థితిని మనం ఈ రోజు చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మేనిఫెస్టోలు ఇచ్చారు, మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలు ఇచ్చారు, అలాగే అన్ని రకాల మహిళా సంక్షేమము, అలాగే యువత సంక్షేమం అంటూ ఎన్నో పథకాలు ఇవ్వడం జరిగింది. అలాగే గ్యారంటీ కార్డులు ఇచ్చారు, అలాగే బాండ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి ఏ పథకానికి ఎంత డబ్బులు వస్తాయని కూడా ఈ బాండ్స్ లో స్పష్టంగా రాసి నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు వీళ్ళు. ఈ రోజు తీసుకుంటే అన్ని పథకాలని కూడా కోతలు విధిస్తూ ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మహిళా సంక్షేమం ఈ రోజు తీసుకుంటే ఎంత దారుణంగా వీళ్ళు గాలి కొదిలేసి మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు అంటే ప్రతి ఆడబిడ్డకి 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు, సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
అది ఏ ఒక్క మహిళకు కూడా 18 నెలల కాలమైనా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గతంలో జగనన్న 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిలో ఇల్లు కూడా కట్టించని పరిస్థితి ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇంకోటి ఏం చెప్పారు వీళ్ళు, మహిళా సంక్షేమం కింద వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామన్నారు. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా అయిపోయింది మహిళల పరిస్థితి. అది నమ్మి మహిళలు ఓట్లేస్తే 10 లక్షలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మాట దేవుడెరుగు. కనీసం ఆ 3 లక్షలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా ఈరోజు 2000 కోట్లు అప్పు పెట్టారు మహిళలకి. వీళ్ళు ఎంత దారుణంగా మహిళలకు మోసం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తారంట వీళ్ళు. కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి నమ్మి ఓట్లేసిన మహిళలకి గాలి కొదిలేసి పశువులకి హాస్టల్స్ కడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేశారు, మహిళలంటే ఎంత చులకన భావమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా పండగ కానుకలు, పెళ్లి కానుకలని చాలా వీళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి, దసరాకి, రంజాన్ కి, అలాగే దీపావళికి, క్రిస్మస్ కి ఇస్తామని చెప్పారు. ఏడాది అంతా గడిచిపోయింది. కొత్త ఏడాదిలో సంక్రాంతి కూడా వచ్చేస్తూ ఉంది. ఏ కానుకలు ఇవ్వకుండా మహిళల్ని నెట్ట నిలువుగా దగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు ఇస్తాము అని చెప్పారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయక ఏ ఒక్క విద్యార్థినికి ఫీజు కట్టక వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేట్టుగా వాళ్ళ భవిష్యత్ రెక్కల్ని విరిచేసే పరిస్థితిని వీళ్ళు ఈ కూటమి నాయకులు ఈ రోజు చేస్తూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా సూపర్ 6 హామీల్లో కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. అమలు చేయలేదు సరికదా, పూర్తయిపోయాయని చెప్పి వీళ్ళు ఈ రోజు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటూ ఉండే పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ హాస్టల్స్ లో పిల్లలు ఒకవైపు చచ్చిపోతున్నారు, రోగాలను బారిన పడుతూ ఉన్నారు. ఇవేవి కూడా పట్టించుకోకుండా ఆవిడ ఎంతసేపు కూడా సంపద సృష్టి మీదే దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇలా అన్ని రకాలుగా ఒకవైపు మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలి కొదిలేయడమే కాకుండా మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు వీళ్ళు. 2024 జూన్ నుంచే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఈ రోజుకి 18 నెలలు కావస్తున్న ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా నెట్ట నిలువుగా మోసం చేసి ఈ రోజు ఒక మహిళా ద్రోహి ముఖ్యమంత్రిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిలిచారని తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఈ బాధిత మహిళలకు అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతాము. ఈ మహిళల తరపున పోరాటం చేస్తాము. 2026వ సంవత్సరంలో ఇలాంటి మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఏవైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ మహిళలకు చేసిన మోసాన్ని, మహిళల్లో చైతన్యం వచ్చేట్టుగా మోసాన్ని మహిళలకు తెలియజేస్తాము. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ప్రజల తరపున, మహిళల తరపున ఎల్లప్పుడూ నిలబడే పార్టీ కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజల తరపున నిలబడి ప్రజల తరపున పోరాటం చేస్తాం, ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు చూడడం, వినడం. వీళ్ళు మాట్లాడితే వీళ్ళ నాయకులు బయటకు వచ్చి చాలా కబుర్లు చెప్తారు, నీతులు బోధిస్తున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్ లో కూడా చాలా నీతులు బోధిస్తూ ఉంటారు. మరి తమ కార్యకర్తలు, తమ ఫ్యాన్సే ఈ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అంత వెకిలిగా మాట్లాడుతూ వెకిలి చేష్టలు వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. మొన్న అలాగే హోంమంత్రి గారు ఏమీ లేని దానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా పార్టీ కార్యకర్తలను తిడుతూ ఇది చేస్తాం అది చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యాంగం, జనసేనకు ఒక రాజ్యాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఈ కూటమి పాలనలో నిలబడుతుందా అని తెలియజేస్తూ ఉన్నాను. గాని ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పర్యవసానాలు మీరు రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవించి తీరుతారు. ఏదైనా జరిగితే ఏదో జరిగిపోయినట్టుగా లబోదిబోమని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. మరి మీ కార్యకర్తలు ఎలాంటి పనులు చేసి మా కార్యకర్తలు రెచ్చగొడుతూ
ఎంతవరకు ఇలాంటి పనులు చేయడం సమంజసమని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇలాంటి చర్యలు ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్ గా తిరుపతిలో మేమందరం కూడా మేము నిబంధనల ప్రకారం మాకు 1+5 ఇచ్చారు. ఆ నిబంధనల ప్రకారం వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రోజా గారు కూడా స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. అందులో తప్పేముంది? నిబంధనల ప్రకారం వెళ్ళినప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని ట్రోల్ చేస్తూ హడావుడి చేసి ఎందుకు వీళ్ళు దిగజారిపోయి వ్యవహరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా పార్టీ నాయకులు నలుగురివేమో ఎవరెవరికి మేము లెటర్స్ ఇచ్చామో వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ మినిస్టర్స్ అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అలాగే ఎమ్మెల్సీలు అవ్వచ్చు, వాళ్ళు ఎవరెవరికి ఎంతమందికి మీరు ఇచ్చారో వాటిని కూడా రిలీజ్ చేయండి. మేము చాలా నిబంధనలకు లోబడి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే మీకు మా పార్టీ మీద కడుపు మంట, ఉక్రోషం. ఎందుకంటే రోజు రోజుకి జగనన్నకి ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. ఈ కూటమి పాలనలో వైఫల్యం చెందింది. ప్రజలు ఈ రోజు చీకొడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవసరం లేని విషయాలు, నిబంధనలకు లోబడి ఉన్న విషయాల్ని కూడా రచ్చ చేస్తూ ఇలాంటి హడావుడి చేస్తూ ఉన్నారు. ఈ కలియుగ వైకుంఠం ఆ వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తూ ఉంటాడు. తప్పు చేసిన వీళ్ళకి కఠినంగా రానున్న రోజుల్లో శిక్ష విధించడానికి ఆ స్వామే సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాను.